ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ లీడర్స్ ఎలా తయారయ్యారంటే బాబోయ్ చెప్పాలంటేనే చిరాకు వస్తుంది. బాగా రిమోట్ విలేజ్ లో ఇల్లిటరేట్ పీపుల్ బావి దగ్గర కుళాయి దగ్గర మాట్లాడుకునే భాషకు 10 రెట్లు దారుణంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ అదేదో ఘనకార్యం చేసినట్లు సమర్థించుకోవడం ఏంటో చేతిలో ఫోన్ ఉన్న ప్రతోళ్ళు చూసి చీ అంటున్నారు. అఫ్ కోర్స్ కొంతమంది ఎంటర్టైన్ గా చూస్తున్నారులే. హాయ్ హలో, ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు కూడా మాలాగే ఫీల్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో రాయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి వస్తాయి. కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ వాళ్ళని కూటమి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటుంటే వాళ్ళేమి రాజకీయ నాయకులండి బాబు. టీవీ ఆన్ చేస్తే చాలు వాళ్ళు మాట్లాడుకునే బూతులు చూపించేదే చూపించి అందరూ ఆ బూతులే నేర్చుకోండి అన్నట్టు ఎంకరేజ్ చేసినట్టు ఉంది. ఇది చాలక మళ్ళీ డిబేట్లు. అక్కడికి వచ్చి అనలిస్టులు కూడా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతుంటారు. అదేం వింతో జనాల తరపున ఒక్క మాట కూడా ఉండదు. పార్టీకి ఒక అధికార ప్రతినిధి డిబేట్ లో అనాలిసిస్ చేస్తారు. అర్థం లేని వాదన, గోల, దగ్గరగా ఉంటే కొట్టుకునేటట్టు ముఖాలన్నీ ఎర్రగా చేసుకుని తిట్టుకుంటారు. టీవీ యాంకర్ ఇంకొంచెం రెచ్చగొట్టి టీఆర్పీ పెంచడానికి ట్రై చేసుకుంటాడు. పిల్లలు వింటున్నారనే ధ్యాస కూడా ఉండదు. ఒక సోకాల్ రాజకీయ నాయకురాలు నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంకోటి రాదు. రేపంటది, నా కొడుకులంటది, ఈకలు పీకలేరంటది, ఇంతకన్నా బీప్ బూతులు ఎక్కువే మాట్లాడిద్ది. ఈ కామెంట్స్ కి అటు పక్క పార్టీ ఆయన నీ రేట్ ఎంతో తెలుసా అంటాడు, నీ పుట్టు పూర్వోత్తరాలు తెలుసు అంటాడు, నీ వీడియోలు అందరూ చూసారంటాడు. మళ్ళీ ఆవిడ కౌంటర్, ఆ తర్వాత ఆయన కౌంటర్. విసుగొస్తుందబ్బా. పేరుకేమో ప్రజాసేవ, సేవ చేసే వాళ్ళు ఇలాగే ఉంటారా? అసలు మనకే బుద్ధి లేదు. ఇలాంటి వాళ్ళను గెలిపించడం, మనకేదో మేలు చేస్తాడు, మన పిల్లల భవిష్యత్తుకి మంచి దారి వేస్తాడని నమ్మడం బుద్ధి తక్కువ. అందరూ జనాల్ని దోచుకునే వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ అనే కన్నా ఆంధ్రప్రదేశ్ అనడం కరెక్ట్. ఎందుకంటే జనాలకు ఇవేమీ కనిపించవు. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ కోసం చావడానికైనా చంపడానికైనా తగ్గేదే లేదంటాడు. ఇంట్లో మాత్రం ఈగల మోత, బయట పల్లకిల మోత మోస్తాడు. 4 చుక్కలు తాగి బిర్యానీ తిని గొంతు పోయేదాకా అరిచి ర్యాలీలని మీటింగులని కుటుంబం కోసం కూసింత టైం కూడా ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేసి ఎంత సంపాదించుంటావు? మహా అయితే 10% కన్నా ఎక్కువ ఉండరు. ప్రజాసేవకి మాత్రమే అనుకునే వాళ్ళు, రాష్ట్ర బాగు కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎవరికి వాళ్లే ప్రశ్నించుకోండి. భారతదేశంలో అధికారుల అవినీతి లోతుగా పాతుకుపోయింది అనుకుంటే రాజకీయ అవినీతి కూడా సిటీలు దాటి, ఊళ్ళు దాటి, అడవులు దాటి, మైండ్స్ దాటి, ఇసుక ర్యాంపులు దాటి, లిక్కర్ స్కాములు దాటి ప్రతి ఇంటిని అప్పుల కుంపటిలోకి నెట్టేసింది. పెద్దోళ్ళు ఏం చేసినా నేరం కాదు. ఒకవేళ కేసైనా చిటికలో బయటకు వచ్చేస్తారు. మరెలా వస్తుందో బెయిల్, కానీ చంపిన వాళ్ళకి, కోట్లు దోచేసిన వాళ్ళకి బెయిల్ ఇట్టే వచ్చేస్తది. మామూలు జనాలకి పోలీస్ స్టేషన్లు కూడా విలువ ఉండదు. గొడ్డును బాదినట్టు బాది మూలను కూర్చోబెడతారు. చిన్న కేసుల్లో కూడా బయటికి రావాలంటే అమ్మ కడుపులో నుంచి శిశువు బయటికి వచ్చిన దానికంటే కష్టం. నిజం కాదా? అప్పుడెప్పుడో విన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు, నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రజాసేవ కోసం సంపాదించుకోవడం మర్చిపోయారని. రాజకీయం, విద్య, వైద్యం లాంటి సేవా రంగాల్లో ఇప్పుడు జెన్యూనిటీ లేదు, దోచుకోవడం తప్ప. చాలా మందికి కోపం రావచ్చు, కానీ నిజం ఇలాగే ఉంటుంది. వాడు వీడు అంటేనే బూతుగా అనుకునే రాజకీయాల్లో లం భాష ఈజీగా మాట్లాడేస్తున్నారు. దోచుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వింత దోచుకున్నావు, నువ్వంత దోచుకున్నావు అంటూ జనాలకి పిచ్చి పట్టిస్తున్నారు. ఒక 10 ఏళ్ల క్రితం లిక్కర్ తాగే వాళ్ళ పర్సంటేజ్ కి, ఇప్పుడు లిక్కర్ తాగే వాళ్ళ పర్సంటేజ్ కి ఎంత తేడా ఉందో తెలుసుకోండి. నేను చెప్పేది మీకే, రాజకీయ నాయకులకి కాదు. జనాలే మా దేవుళ్ళు అంటూ ఓటు కోసం వచ్చి పిల్లల ముడ్డి కూడా కడుగుతారు. అప్పుడు నీట్నెస్, కులం, మతం ఏమీ కనపడవు. తెలుసు కదా, ఏదైనా పని చేసి పెట్టాలంటే మనోడేనా అడిగే రోజులు పోతేనే నిజమైన రాజకీయం. రాజకీయంలో కొత్త జాతి రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు. భారతదేశంలో పెద్ద బిజినెస్ ఏదైనా ఉందంటే అది పొలిటికల్ బిజినెస్. ఇందులో పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. బాగా గంజి పెట్టి ఇస్త్రీ చేసి వేసుకున్న తెల్లటి బట్టలు నలిగిపోకుండా మా జనాలకి కొన్ని మెతుకులు విదిలించి వాళ్ళకి దొరికింది దొరికినట్టు దోచుకుంటూ నిజాయితీకి తానే మరో రూపం అంటూ చూపించుకునే రాజకీయ బిజినెస్ మ్యాన్లు చాలా మంది ఉన్నారు. అదేంటో కర్మ, మా జనాలకి వాళ్ళంటేనే అపారమైన నమ్మకం. వాళ్ళ కోసం కొమ్ము కాస్తాం, వాళ్ళ కోసం దెబ్బలు తింటాం,
అవసరమైతే జైలుకి వెళ్తాం, అంతా నమ్మేస్తాం. ఎలక్షన్ వచ్చిందంటే నిద్రాహారాలు మాని రాజకీయ నాయకుల గెలుపు కోసం కృషి చేస్తాం. ఆయన గెలిచాక గంతులేస్తాం, తీన్మారాడతాం, మా ఇంట్లో పండగ చేసుకుంటాం. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు మ్యూజిక్. ఆయన గెలుపు కిక్కు దిగక ముందే ఎక్కడెక్కడ దోచుకోవాలో లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాడు. ఇంతకి జోక్ ఏంటంటే ఎన్నికలకు ముందు ఆపోజిట్ క్యాండిడేట్ గురించి మీటింగుల్లో కోటింగ్ చేస్తూ అక్కడ ఇంత దోచుకున్నాడు, ఇక్కడ అంత దోచుకున్నాడు, మేమొచ్చాక అన్ని లెక్కలు బయటకు తీస్తామంటూ జనాల్ని నమ్మించి గెలిచేసిన ఈయన కూడా అదే మొదలు పెడతాడు. మట్టి, ఇసుక, మద్యం, సంక్షేమం, ఆ క్షేమం, ఈ క్షేమం, ఖాళీగా ఉండే స్థలాలు, ఆఖరికి శ్మశానాలను కూడా వదలకుండా అందిన కాడికి దండుకోవడం మొదలుపెట్టి అదేంటి అని అడిగిన వాడిని ఏ కేసులోనో ఇరికించి జైలుకో పైకో పంపిస్తాడు. అయినా కూడా నమ్మేస్తాం. అయ్యా ఇక్కడ ఈ సమస్య ఉంది అని అడిగితే చూద్దాం చేద్దాం అంటూ కాలయాపన చేస్తూ చిన్న ఆస్తులని మహా ఆస్తులుగా చేసుకొని పేదల ఇళ్లను మరీ చిన్నగా చేసేస్తాడు. అయినా నమ్మేస్తాం, మనుషులం కదా. అపోజిషన్ వాళ్ళు 4 ప్రెస్ మీట్లు పెట్టి 4 ముక్కలు మంత్రి గారి దోపిడీ గురించి మాట్లాడతారు. సరిగ్గా అప్పుడే ఏ గంజాయి కేసో హత్య కేసో లైన్ లోకి వస్తుంది. అసలు విషయం పక్కకెళ్ళి వేరే విషయం లైమ్ లైట్ లోకి వచ్చేస్తుంది. నేను మాత్రం ఒకటే చెప్తా, పొలిటికల్ లీడర్ ఏం చేసినా ప్రజల మీదే ఆధారపడి ఉంటుంది. బూతులు తిట్టేస్తే మా లీడర్ దమ్మున్నాడు, ధైర్యం ఉన్నాడు అని వెనకేసుకొచ్చే పరిస్థితిలో జనం ఉండబట్టే తెలుగు రాష్ట్రాలు 3 మాటలు 6 బూతులుగా మారాయి. మెప్పు కోసం అంతగా దిగజారాలా? తెలుగు రాష్ట్రాల్లో నేతల తీరు ఇలా ఎందుకు తయారైంది? రేపటి జనరేషన్ కి లీడర్లు ఏం మెసేజ్ ఇస్తున్నారు? భ్రష్టు పట్టిపోయిన రాజకీయ వ్యవస్థలు సమాజానికి ఏం మేలు చేస్తాయి? చట్ట సభల్లో మాటలు అదుపు తప్పితే జనం నోట మంచి మాటలు ఎలా వస్తాయి? మా నాయకుడు మాట్లాడాడు కాబట్టి నేను కూడా మాట్లాడతా అంటాడు. లీడర్ వెంటే వేల కొద్ది జనాలు, ఆయన మాటే వేదంలా ఉంటారు. లీడర్ చెప్తే చేసేయాలన్నట్టు ఉంటారు. ఈ మధ్య ఒక సీనియర్ లీడర్ కార్యకర్తల మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండానే రెచ్చగొట్టే కామెంట్స్ చేయడం, వామ్మో రాష్ట్రం ఎటుపోతుందో తెలియకుండా ఉంది, ఒక్క సైగతో చీకట్లో వేసేయాలి, పొద్దున్నే ఇంటికెళ్ళి పరామర్శ చేయాలంటూ మాట్లాడడం ఘోరం. వేలల్లో ఉన్న కార్యకర్తల్లో కొంతమంది షార్ట్ టెంపర్ ఉండొచ్చు, ఏ పిచ్చి పనో చెయ్యొచ్చు. కేసుల్లో ఇరుక్కొని జైలుకెళ్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏం మాట్లాడుతున్నారో, ఏం ట్వీట్ చేస్తున్నారో సోయి లేకుండా పోతుంది. ఎలా పడితే అలా నోరు జారుతున్నారు, ఎంత మాట అయినా అనొచ్చు అనుకుంటున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో కామన్. కానీ తిట్లు, బూతులు, శాపనార్థాలు కొత్త ట్రెండ్ గా మారిపోయింది. రాజకీయాల్లో విలువలు దిగజారాయో, నేతలకు అసహనం పెరిగిందో తెలియని పరిస్థితి. మన పొలిటీషియన్లు ఆలోచించే స్థాయి నుండి ఎప్పుడో దాటిపోయారు. బూతే మంత్రం, బూతే లోకంగా మారిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో నేతల తీరు చూస్తే వీళ్ళ మన పొలిటీషియన్లు అనిపించక మానదు. సింపుల్ గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో బూతు రాజకీయం ఎక్కువైపోయింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని తేడాయే లేదు. అన్ని పార్టీ నేతలు బూతు పురాణంలో పోటీ పడుతున్నారు. ఒకరిని మించి ఒకరు రెచ్చిపోతున్నారు. ప్రజలు వింటున్నారు, ఏమనుకుంటారో అనే స్పృహ కూడా లేకుండా చెలరేగిపోతున్నారు. ఏమైనా అంటారు, ఎంతకైనా దిగజారుతారు, ఎవరినైనా అనేస్తారు. నోటికి అడ్డు అదుపు లేదు, మాట మీద ఎలాంటి కంట్రోల్ లేదు. ఒకప్పుడు బూతులుగా భావించేవన్నీ ఇప్పుడు వాడుక పదాలుగా మారిపోతున్నాయి. అనడానికి వినడానికి సిగ్గుపడే మాటలన్నీ ఇప్పుడు చాలా ఈజీగా పలికేస్తున్నారు. ఏ పొలిటికల్ స్పీచ్ చూసినా ఇదే తీరు, ఏ ప్రెస్ మీట్ చూసినా ఇదే కదా. ఎవరి ట్విట్టర్ ఓపెన్ చేసినా ఇదే గోల. నువ్వు ఒకటంటే నేను 100 అని ఓపెన్ గా చెప్తున్నారు. జనానికి పనికొచ్చే పనులు చేయాలనే ఉండదు. మాటలతో మభ్యపెట్టి, బూతులతో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు జనాల్ని భ్రమ పెట్టే ప్రయత్నంలో నేతలు ముదిరిపోయారు. బూతుల పంచాంగం వినలేక జనం విసిగిపోతున్నా నేతలు మాత్రం ఎక్కడా రిలాక్స్ అవ్వడం లేదు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలేవి అమలుకు నోచుకోలేదు. అయినా సరే నేతలెవరూ ఈ విషయం పట్టించుకోవడం లేదు. లేచిన దగ్గర నుంచి ప్రత్యర్థుల్ని తిట్టడానికి మాత్రం పోటీ పడుతున్నారు. రోజు రోజుకు ప్రజల కష్టాలు పెరుగుతున్నా అవి పట్టించుకునే వాళ్ళెవ్వరూ లేరు. ప్రజలకు ఏదో చేసి ఎన్నికల్లో ఓట్లు అడగాలనే విషయాన్ని నేతలు ఎప్పుడో వదిలేశారు. ప్రత్యర్థుల్ని ఎంత భ్రష్టు పట్టిస్తే అంత ప్లస్ అని ఫిక్స్ అయిపోయారు. అందుకే పాజిటివ్ ప్రచారం కంటే నెగిటివ్ ప్రచారాన్నే ఎక్కువగా నమ్ముకున్నారు. ఈ నెగిటివ్ ప్రచారానికి మరింత కిక్ ఇవ్వడం కోసం బూతులు, తిట్లను ఎక్స్ట్రా అట్రాక్షన్ లాగా యూజ్ చేస్తున్నారు. దీనికి సోషల్ మీడియాని బూతులతో నింపేస్తున్నారు. నేతల బూతులు కార్యకర్తలకు మంచి ఊపునిస్తున్నాయి.
పార్టీలు కూడా భావించడం ఇదెక్కడి విచిత్రమో మరి. ప్రధాన రాజకీయ పార్టీలో ఉన్న నేతలు వారి స్థానాలను చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. పార్టీలు ఈ రకంగా బూతుల నేతల్ని ఎంకరేజ్ చేస్తుంటే మిగిలిన నేతలు కూడా అదే ఎదగడానికి సరైన దారి అనుకోవడం తప్ప ఇంకేది లేదనుకుంటున్నారు. కొన్నాళ్ళుగా లైమ్ లైట్ లో లేని నేతలు ఒక్కసారిగా వెల్ నోటెడ్ అవ్వాలంటే బూతుకు మించిన మందు లేదనుకుంటున్నారు. ప్రత్యర్థుల్ని తిట్టడం మీద ప్రజా ప్రతినిధులు చూపిస్తున్న శ్రద్ధ కాస్తైనా ప్రజల మీద, వారి సమస్యల పరిష్కారం మీద పెడితే దేశానికి కొద్దిగైనా మేలు జరుగుతుంది. అడ్డంగా నోరు జారి సంస్కృతికి రాజకీయ పార్టీలు అడ్డుకట్ట వేయాలి, లేదంటే ప్రజలే అడ్డుకట్ట వేయాలి. ఆ రోజు నేతలకు నోరెత్తే అవకాశం ఉండకూడదు. మరి చాలా మందికి కష్టంగా ఉన్నా ఇవన్నీ వాస్తవాలే. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అంకిత, మీ దివ్య, రవి రిపోర్ట్స్.